హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే సిరీస్ చెలి నివసమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నివసమై పార్ట్ 319. ఏంటి, అర్హంత్ మీ ఇంటి వైపు వచ్చాడా? ఆశ్చర్యంగా అడిగింది రాజేశ్వరీదేవి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మమ్మల్ని నోరు మూయించగలిగారు. మీ వల్ల ఇంటికే పరిమితమైంది నా చెల్లి. కానీ నీ మనవడు మాత్రం ఇంటి వరకు వచ్చేసాడు. కాస్త మీరే జాగ్రత్తగా పెట్టుకోండి మీ మనవడిని. మమ్మల్ని ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పకండి. ఇప్పటికే మీ వల్ల చాలా నష్టపోయాం. ఇంకా ఉన్నీడను కూడా వదులుకుని రోడ్డున పడలేము అన్నాడు బాలు. లోచనని ఊరి నుండి పంపించే ఆలోచన రాజేశ్వరీదేవికి లేదు. లోచన బిడ్డతో తనకు చాలా పని ఉంది. ఆ బిడ్డనే వాళ్ళ ఆస్తి మొత్తానికి వారసుడు. అలాంటి వాడిని ఎందుకు వదులుకుంటుంది? తన కనుసన్నల్లో పెరిగేలా చేయాలని ఎప్పుడో ప్లాన్ చేసుకుంది. అందుకే లోచన వాళ్ళని ఊరు వదిలి వెళ్ళమని చెప్పలేదు ఆమె. ఆ అవసరం లేదు. కానీ ఒకసారి శ్రీమంతం జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు చేయడం అవసరమా అంది. ఆడవాళ్లే కదా మీరు, మీకు తెలుసు కదా అందులో ఉండే సంతోషం. నా చెల్లి సంతోషాలన్నీ తనకు దూరం అయ్యాయి. కనీసం ఇలా అయినా తన బాధని దిగుల్ని కాసేపు మర్చిపోయి బిడ్డ గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉంటుందని నా ప్రయత్నం. అదీ కాకుండా కొంతమంది దుష్టుల కళ్ళు మా చెల్లి మీద పడ్డాయి. వాటి ప్రభావం వలన కష్టాలు ఎదుర్కొంటుంది. ఆ కష్టాలను పుట్టబోయే బిడ్డ అయినా దూరం చేస్తుందని, ఆ బిడ్డ ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు రావాలని కోరుకుంటూ ఈ వేడుక చేస్తున్నాను. మీలాంటి వాళ్ళ చూపు మా మీద పడకపోతే మాకదే 10,000 చేతులు జోడించాడు. రేయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కోపంగా అంది రాజేశ్వరి. మీరు చేసిన దానికి ఇది చాలా తక్కువ. అసలు మీ మొహం చూడటమే నాకు అసహ్యంగా ఉంది. కానీ శ్రీమంతం వేడుక గురించి చెప్పడానికి మాత్రమే వచ్చాను అని చెప్పాడు నొక్కి మరి. వావ్, శ్రీమంతమా? ఎవరికి బాలు? వెయిట్ అని కాసేపు ఆలోచించినట్టు, మీ చెల్లికి కదా అన్నాడు. బాలు అర్హంత్ నటనకి వచ్చే నవ్వుని కంట్రోల్ చేసుకుని నిలబడ్డాడు. శారద సంతోషంగా, చందు నీకు బాలు చెల్లెలు తెలుసా అని అడిగింది. తెలుసా అంటే నేను ఎప్పుడు చూసిన గుర్తులేదు. కానీ మొన్న మిల్లు దగ్గర వాళ్ళు బాలుని అడుగుతుంటే విన్నాను. అప్పుడే అడుగుదాం అనుకున్నాను, కానీ బాలు వెళ్ళిపోయాడు. వాళ్ళు నన్ను చూడలేదు, లేదంటే ఆ రోజే తెలుసుకునేవాడిని అని శారదకి చెప్పి, మీ చెల్లెలకి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నారా బాలు? అయితే తప్పకుండా మేము వస్తాం అని చెప్పాడు. బాలు తడబడుతూ, శ్రీమంతం మా చెల్లికి కాదు, మేము ఇంకా నిర్ణయించుకోలేదు శ్రీమంతం గురించి అని కంగారుగా చెప్పాడు. అరే, తనకి డెలివరీ టైం దగ్గర పడుతుందని నేను విన్నాను. మరి శ్రీమంతం చేయరా ఏంటి? వెయిట్ అని బాలు ముందుకు వెళ్ళి, తనకేదో కష్టం వచ్చిందని, ఈ సమయంలో భర్తకి దూరంగా ఉంటుందని అంటున్నారు. అంటే ఆమె భర్త అని అయిపోయాడు. అప్పటికే శారద, చందు అలా మాట్లాడుకు, ఆమె భర్త బాగానే ఉన్నాడు, కాకపోతే వాళ్ళ మధ్య దూరం ఉంది. ఆమె ఇప్పుడు తన భర్తకి దూరంగా ఉంది అంతే అంది కంగారుగా. అంటే ఆమె భర్తకి తనకి క్లాషెస్ వచ్చాయా అని అడిగాడు. శారద తడబడుతుంటే, లేదు అర్హంత్, ఆమె భర్త ఇప్పుడు మిలిటరీలో ఉన్నాడు. అతను ఆర్మీ ఆఫీసర్, ఏదో మిషన్లో ఉన్నాడు. అందుకే రావడం కుదరదని ఆమె బాధపడుతుంది. రాజేశ్వరి కవర్ చేసింది. వావ్ నానమ్మ, అయితే ఈ శ్రీమంతం ఏదో మనమే చేద్దాం. మిలిటరీలో వర్క్ చేస్తున్నారు అంటే దేశానికి సేవ చేస్తున్నట్టే కదా. మరి అలాంటి అతని భార్యని మనం ఎలా ఒంటరిగా వదిలేస్తాం? పైగా మన పూజారి గారు మనవరాలు బాలు చెల్లెలు, వాళ్ళు మన కోసం ఎంత చేస్తున్నారు, మనం ఈ మాత్రం చేయలేమా అని రాజేశ్వరి నోరు మూయించి, బాలు పూజారి గారికి ఫోన్ చేసి నేను ఇప్పుడే మాట్లాడతాను అన్నాడు హుషారుగా. మీ పెళ్లి తర్వాత నువ్వు స్వీట్కి కలిసి చేయండి అర్హంత్, ఇప్పుడు కంగారు ఎందుకు అంది రాజేశ్వరి. మా పెళ్లి తర్వాత మేము ఫ్రీగా ఎక్కడ ఉంటాం నానమ్మ, మా బిజీలో మేము ఉంటాం. కానీ అయినా తనకి డెలివరీ టైం దగ్గరకు వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు చేపిస్తేనే మంచిది. నువ్వు కాల్ చేయడం లేదు కదా, నేనే చేస్తాను అని శారద దగ్గర నుంచి ఫోన్ తీసుకుని రామయ్యకి ఫోన్ చేశారు. అందరూ టెన్షన్గా చూస్తున్నారు ఏం జరుగుతుందో అని. రాజేశ్వరి మాత్రం భయంగా చూస్తుంది. ఆ క్షణం బాలు మీద చాలా కోపం వచ్చింది, కానీ అది బయట పెట్టే సమయం కాదని సైలెంట్గా ఉంది.
అర్హంత్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని, అవసరం లేదు అర్హంత్ గారు, మా చెల్లికి మేము శ్రీమంతం చేస్తున్నాం, కావాలంటే మీరు వచ్చి ఆశీర్వదించండి, మీరేం చేయాల్సిన అవసరం లేదు, తనకి అన్నని నేను ఉన్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు బాలు. అబ్బో, మరి ముందెందుకు ఈ ఐడియా రాలేదు, ఇప్పుడు నేను చేస్తాను అనేసరికి నీకు ఎక్కడ లేని పోషం వచ్చేసింది కదా అన్నాడు అర్హంత్ వెటకారంగా. శ్రీమంతం చెయ్యకపోయినా తన కడుపు చలవ చేస్తుందని చలివిడి పెట్టే ఏర్పాటు చేశాడు మా తాతయ్య. ఈ టైంలో శ్రీమంతం చేస్తే తన భర్తను తలుచుకుని బాధపడుతుందని ఆ ఆలోచన చేయలేదు. కానీ మీరు అన్నాక అర్థమైంది, తనకు తన బిడ్డకు అందరి ఆశీర్వాదం కావాలని. నేను చేయగలను మా చెల్లెలు శ్రీమంతం. చెయ్యటం కాదు బాలు, నాకు చెప్పాలి కూడా, లేదంటే అని కోపంగా చూశాడు. ఖచ్చితంగా చెప్తాను అర్హంత్ గారు అని చేతులు జోడించి వెళ్ళొస్తాను అని రాజేశ్వరి వైపు చూసి వెళ్ళిపోయాడు. అమ్మా, నాకు బాలు మీద నమ్మకం లేదు, కానీ రేపు మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం, శ్రీమంతం చేయడానికి ఏమేం కావాలన్నీ తెప్పించు, మనమే తనకు అన్నీ దగ్గరుండి చేయాలి అన్నాడు. అర్హంత్, అదంతా మనకెందుకు, బాలు చేస్తాను అంటున్నాడు కదా, మనకిప్పుడు చాలా పనులున్నాయి కదా, వాటి గురించి ఆలోచించాలి మనం. పైగా నువ్వు డిటెక్టివ్ని కలుస్తాను అన్నావు, ఆ విషయం కూడా గుర్తుంచుకో అంది. ఓకే నానమ్మా, నాకు వీలైతేనే నేను వస్తాను, లేదంటే అమ్మ నువ్వు వెళ్ళండి, మన తరపున ఏదో ఒకటి చేయాలని ఉంది నాకు. అది ఎలాగో లేడీస్ ఫంక్షన్ కాబట్టి నేనున్నా లేకపోయినా అమ్మ అన్నీ చేస్తుంది, ఏం కాదు తెప్పించనివ్వు నానమ్మ అని రాజేశ్వరి నోరు మూయించి, అమ్మ నువ్వన్నీ తెప్పించాలి, బాలు మన దగ్గర నమ్మకంగా వర్క్ చేస్తున్నాడు, అతని ఇంట్లో ఫంక్షన్ అంటే మన ఇంట్లో ఫంక్షన్ అన్నట్టుగానే జరగాలి, ఏ లోటు లేకుండా చేయాలి అన్నాడు. నువ్వు చెప్పావు కదా అర్హంత్, మన ఇంటి నుండి వెళ్ళాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను అంది శారద సంతోషంగా. సరే అమ్మా అని చక్కగా పెసరగారెలు తింటూ, రేయ్ మీరిద్దరూ అలాగే నిలబడ్డారేంటి, ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు రాకపోతే మిస్ అయిపోతారు అన్నాడు అర్హంత్. నేను అస్సలు మిస్ అవ్వాలని అనుకోవడం లేదు అంటూ మాధవ్ అర్హంత్ పక్కన సెటిల్ అయితే, నేను ఇప్పుడే వస్తాను అంటూ అభి రూమ్లోకి వెళ్ళాడు. శారద వాళ్ళని నవ్వుతూ చూస్తుంటే రాజేశ్వరికి మాత్రం కడుపు మండిపోతుంది. విసురుగా గదిలోకి వెళ్ళింది, కానీ అక్కడ జీవితవాడు లేకపోవడంతో తన గదిలోకి వెళ్ళింది. స్వీటీ ఒక చేత్తో ల్యాప్టాప్ పట్టుకుని మరో చేత్తో ఫోన్ మాట్లాడుతూ ఫుల్ బిజీగా ఉంది. జీవిత పడుకుని కనిపించడంతో వెళ్ళి చాచి వీపు మీద కొట్టింది. ఉలిక్కిపడి లేచింది జీవిత. ఎదురుగా ఉగ్రరూపంలో ఉన్న తల్లిని చూసి, ఏమైంది అమ్మా అని అడిగింది కంగారుగా. ఇక్కడ నిమిషానికి ఒకసారి నాకు హార్ట్ అటాక్ వస్తుంటే నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావా, అసలు నిద్ర ఎలా పడుతుందే నీకు అని తన ఆవేశాన్ని బయటపెట్టింది. అమ్మకి బాగాలేదు, తలనొప్పిగా ఉందంటే టాబ్లెట్ ఇచ్చాను, ఇంతకు ముందే పడుకుంది, ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు ఇలా ప్రవర్తించడం బాగాలేదు కోపంగా అంది స్వీటీ. ఏం పాటు చేసిందని మీ అమ్మకి తలనొప్పి వచ్చింది స్వీటీ, ఉన్న తలనొప్పులన్నీ నేనే కదా భరిస్తున్నాను, మీ అమ్మ ఒక్క పనైనా చేస్తుందా, ఊరికి తిని కూర్చొని తలనొప్పి తెచ్చుకుని పడుకుంది, కానీ బయట ఏం జరుగుతుందో అసలు పట్టించుకుంటుందా, పోనీ నువ్వైనా ఇంకో 2 రోజుల్లో పెళ్ళి అని అర్హంతతో కాస్త సరదాగా ఉంటున్నావా అంటే అది కూడా లేదు, ఒక్కదాన్ని ఎన్నం చేయను అంది కోపంగా. అమ్మా ఇప్పుడు ఏమైంది, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావో చెప్పు. తల్లి కోపాన్ని అర్థం చేసుకుని కూతుర్ని సైలెంట్గా ఉండమని సైగ చేసి తల్లి చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి అడిగింది జీవిత. స్వీటీ తల్లి సైగ అర్థం చేసుకుని సైలెంట్గా ఉంది. రాజేశ్వరి కాస్త కూలయ్యి జరిగింది చెప్పింది. అమ్మా ఏమంటున్నావు, డిటెక్టివ్ని అపాయింట్ చేయడం ఏంటి కంగారుగా అడిగింది జీవిత. స్వీటీ కూడా చేస్తున్న పని ఆపేసి వాళ్ళ వైపు చూసింది ఇంట్రెస్టింగ్గా. చెప్పాను కదా జీవిత, జరిగింది మొత్తం విసుగ్గా అంది రాజేశ్వరి. అమ్మా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు జీవిత ఆలోచిస్తూ అడిగింది. ఆ డిటెక్టివ్ని ఏదో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను, ఈ 2 రోజులు ఎలాగో అలా గడిస్తే చాలు, ఈ పెళ్ళయ్యే వరకు మనం సైలెంట్గా ఉండాలి, ఆ తర్వాత ఏం జరిగినా ఎవరు మనల్ని ఏం చేయలేరు అంది. అమ్మా నువ్వు కూల్గా ఉండు, నువ్వు ప్లాన్ వేశాక జరగకుండా ఉండదు, ఏది ఆగదు, ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకంగా చెప్పింది జీవిత. రేపు దానికి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నాడు అర్హంత్, వాడికి కుదరకపోతే ఆ శారదాన్ని వెళ్ళమని చెప్పాడు. స్వీటీ రేపు నువ్వు అర్హంత్ని బయటకు తీసుకెళ్ళు, ఆ శ్రీమంతం దగ్గరకు అర్హంత్ రాకూడదు, నువ్వు ఎలా అయినా వాడితో టైం స్పెండ్ చేసి అసలు ఆ విషయమే వాడికి గుర్తు రాకుండా చూసుకో అంది.
నా ప్రయత్నం నేను చేస్తానమ్మమ్మ అంది స్వీటీ. ప్రయత్నం కాదు స్వీటీ, సక్సెస్ అవ్వాలి. మనకు మరో దారి లేదు. అర్హంత్ దాన్ని చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక విషయం గుర్తొస్తుంది. చిన్న తీగ దొరికినా మొత్తం డొంక మొత్తం పట్టుకొని లాగేస్తాడు. వాడి తెలివిని తక్కువగా అంచనా వేయకు. మీ పెళ్ళి జరగాలి, ఆలోచన కడుపున పుట్టినవాడు మన చేతిలోకి రావాలి. ఆ తర్వాత చక్రం మనం తిప్పుదాం. అప్పటి వరకు ఏం జరిగినా మనం జాగ్రత్తగా ఉండాలి అంది. సరే అమ్మమ్మ అంది స్వీటీ. మరి కాసేపు మాట్లాడి రాజేశ్వరి ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది. అమ్మ కాస్త కాఫీ తీసుకురా, తలనొప్పిగా ఉంది తన వర్క్ మొదలు పెడుతూ అడిగింది స్వీటీ. జీవిత బయటకు వెళ్ళగానే తన ఫోన్ తీసి జేమ్స్కి కాల్ చేసింది. నేను ఇండియా వచ్చేసాను బేబీ, నువ్వు కంగారు పడుకు, రేపటికి నీ దగ్గరకు కూడా వచ్చేస్తాను అన్నాడు. జేమ్స్, నాకు చాలా టెన్షన్గా ఉంది. అసలు ఇదంతా ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఏదో ఒకటి చేసి అర్హంత్కి గతం గుర్తొచ్చేలాగా చేయాలి, లేదా వాళ్ళ పెళ్లి గురించి అయినా తనకు తెలిసేలా చేయాలి అంది. ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను బేబీ, నువ్వు కంగారు పడుకు. అవసరమైతే ఆ అర్హంత్ని కిడ్నాప్ చేసి అయినా నీ పెళ్ళి ఆపేస్తాను. నీ పెళ్ళి ఖచ్చితంగా నాతోనే జరుగుతుంది, నువ్వు వరీ అవ్వకు అన్నాడు. అర్హంత్ని కిడ్నాప్ చేయడం నీ వల్ల అవుతుందని అనుకుంటున్నావా స్వీటీ చిరాగ్గా అడిగింది. మరి జేమ్స్ సమాధానం ఏంటి? అతను అనుకున్నట్టుగానే స్వీటీని పెళ్లి చేసుకోగలడా? మరుసటి రోజు జరిగే శ్రీమంతానికి అర్హంత్ వెళ్ళగలడా? రాజేశ్వరి అర్హంత్ని వెళ్లకుండా ఆపుతుందా? తెలుసుకోవాలి అంటే మన సిరీస్ని ఫాలో అయిపోవాలి. అలాగే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.